ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సీఎం కేసీఆర్. ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అల్సర్ ఉన్నట్లుగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ కు సిటీ స్కాన్ ఎండోస్కోపీ చేశారు. బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సీఎం కేసీఆర్. ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అల్సర్ ఉన్నట్లుగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ కు సిటీ స్కాన్ ఎండోస్కోపీ చేశారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సీఎం కేసీఆర్. ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అల్సర్ ఉన్నట్లుగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ కు సిటీ స్కాన్ ఎండోస్కోపీ చేసి నిర్ధారించారు. ఇప్పుడు అల్సర్ కు చికిత్స చేస్తున్నారు ఏఐజీ హాస్పిటల్ వైద్యులు. రైట్, హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందో మా ప్రతినిధి స్పాట్ లో ఉన్నారు సతీష్, ఎగ్జామినేషన్ లో ఏం నిర్ధారించారు? ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఎస్ దేవి, కొంత ఆందోళన తర్వాత ఇప్పుడు తెలిసినటువంటి విషయం, ఎలాంటి ఇబ్బంది లేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ కే ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి విషయం తెలిసింది. ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి గంటన్నర క్రితం ఇక్కడికి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయనకి సిటీ స్కాన్ తో పాటుగా ఎండోస్కోపీ కూడా చేశారు. ఎండోస్కోపీ చేసిన తర్వాత తెలిసింది కడుపులో ఒక చిన్న అల్సర్ మాదిరిగా చిన్న పుండులాగా మాత్రమే అయింది. ఎలాంటి ఇబ్బంది లేదు. అది పూర్తిగా ట్రీట్మెంట్ అంటే జరిగేటువంటి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా, ఎలాంటి సర్జరీ కూడా అవసరం లేకుండా కేవలం మందులతోనే తగ్గిపోతున్న విధంగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో డాక్టర్ నాగేశ్వర రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆయనకి ట్రీట్మెంట్ కూడా చేశారు. మధ్యాహ్నం తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్తో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదనేటటువంటి విషయం చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అల్సర్ ఉంది కాబట్టి ఆ అల్సర్ పెద్ద డేంజర్ కూడా కాదు. జనరల్గా అందరికీ అల్సర్స్ ఉంటూనే ఉంటాయి. కొంత కడుపు నొప్పి లాగా వచ్చింది ముఖ్యమంత్రికి. ఆ సమయంలోనే ఆసుపత్రి ట్రీట్మెంట్ చెకప్ కోసం తీసుకువచ్చారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి ఇటు ఏజీ ఆసుపత్రి దగ్గరికి తీసుకొచ్చారు. ఆసుపత్రికి వచ్చిన తర్వాత కంటిన్యూగా నార్మల్గా చెకప్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే చెకప్స్ కూడా చేశారు. సిటీ స్కాన్, అదేవిధంగా ఎండోస్కోపీ కూడా, అంటే కడుపు నొప్పులకు సంబంధించి పేగుల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే ఎండోస్కోపీ ద్వారా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎండోస్కోపీ చేసిన తర్వాత తెలిసింది కేవలం ఎలాంటి ఇబ్బంది లేదు, ఒక చిన్న అల్సర్ మాత్రమే ఉంది అనేటటువంటి విషయం తెలిసింది. ఈ అల్సర్ కూడా ట్రీట్మెంట్ మందులతోనే ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. ఏ విధమైన ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేదనేది ఏజీ ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. మరికొద్దిసేపట్లో, అంటే ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేశారా ఏందనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. దేవి, ఎన్ని గంటలకు ఆయన హాస్పిటల్కి వచ్చారు? అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన హాస్పిటల్కి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి? అలాగే ఎగ్జామినేషన్ చేసినటువంటి డాక్టర్స్ ఏమైనా హెల్త్ బులెటిన్ ఎప్పటిలోపు విడుదల చేసే అవకాశం ఉంటుంది? ఆల్ హెల్త్ రిపోర్ట్ రిలీజ్ చేశారు, మనం చూస్తున్నాము. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కవితతో సతీష్ హెల్త్ రిపోర్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎస్ దేవి, హెల్త్ రిపోర్ట్ ఏదో కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఏజీ ఆసుపత్రి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏజీ ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి హెల్త్ రిపోర్టు ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేదు, ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అనే విధంగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. 2 గంటల ప్రాంతంలో ప్రగతి భవన్ లో బయలుదేరినటువంటి ఆయన 2 గంటల 15 నిమిషాలకి ఏజీ ఆసుపత్రికి వచ్చారు. ఏజీ ఆసుపత్రికి వచ్చిన తర్వాత కొంత కన్ఫ్యూజన్ ఉంది, కొంత ప్రచారం కూడా జరిగింది. సీఎం సతీమణికి ఆ చెకప్ కోసం ఇక్కడికి తీసుకొచ్చారనే విధంగా కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేదు. ఆయనకే కొంత ఇబ్బంది, అంటే కడుపులో నొప్పి వచ్చింది. నిన్న రాత్రి నుంచి కూడా కొంత నొప్పి వస్తుంది. ఆ మధ్యాహ్నం తర్వాత ఆ భోజనం చేసిన తర్వాత కూడా కొంత నొప్పి ఎక్కువైందని చెప్పినటువంటి నేపథ్యంలో ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో కూడా కొంతమంది డాక్టర్లు వచ్చి ఇంట్లోనే చెకప్ చేశారు. కానీ ఇంట్లో చెకప్ చేసినప్పటికీ కూడా కొన్ని, అంటే పెద్ద ఏదైతే సిటీ స్కాన్ కావచ్చు, ఎండోస్కోపీకి సంబంధించినటువంటి పెద్ద మెషిన్స్ ఆసుపత్రిలోనే ఉంటాయి కాబట్టి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో చెకప్ చేయడం ద్వారా, ఆ విధమైనటువంటి ఎగ్జామినేషన్ చేయడం ద్వారా పూర్తిగా తెలుస్తుంది ఏ విధంగా కండిషన్ ఉంది, ఎందుకు నొప్పి వస్తుంది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఆసుపత్రికి రాగానే 2 గంటల 45 నిమిషాల ప్రాంతంలో సిటీ స్కాన్ చేశారు. తర్వాత 3:15కి ఇటు ఎండోస్కోపీ కూడా చేశారు. ఎండోస్కోపీకి సంబంధించి, అదేవిధంగా సిటీ స్కాన్కి సంబంధించి చేసిన తర్వాత వచ్చినటువంటి, అంటే ఒక చిన్న ఎగ్జామినేషన్లో తెలిసినటువంటి దాని ప్రకారం చిన్న అల్సర్ మాత్రమే ఉంది. సాధారణంగా అందరికీ కూడా అల్సర్ ఉంటుంది. అల్సర్కి సంబంధించి కొంత ఇబ్బంది పెడుతుంటుంది. దాంట్లో ఆ చిన్న అల్సర్ ఉంది, దాంతో కొంత ఇబ్బంది పడ్డారు. అది కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, సర్జరీ వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఏం లేదు. జనరల్గా అది మందులతోనే తగ్గిపోతుంది అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి, అంటే ఇక్కడే ఉంటారా లేకుంటే ఈరోజు డిశ్చార్జ్ అవుతారా అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడైతే
ఆ లోపలికైతే ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఏజీ ఆసుపత్రిలో ఇటు ముఖ్యమంత్రితో పాటుగా ఆయన సతీమణి ఉన్నారు, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రెసెంట్ అయితే ఆయన డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు. దేవి. ఆల్ రైట్ సతీష్, భయపడాల్సిందేమీ లేదు, మెడిసిన్స్ ఇచ్చారు, మరి కాసేపట్లో డిశ్చార్జ్ కాబోతున్నట్టుగా మనకు సతీష్ రిపోర్ట్ చేస్తున్నాడు. హైదరాబాద్ లోని ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సీఎం కేసీఆర్. ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అల్సర్ ఉన్నట్టుగా ప్రకటించారు. ఆయనకి ఎండోస్కోపీ, సిటీ స్కాన్ తీశారు. సో కొంత మెడిసిన్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హెల్త్ రిపోర్ట్ ను కూడా హెల్త్ బులెటిన్ లో రిలీజ్